జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి పునర్వస 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమే 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో రవి ఉంటారు. లగ్నం నుంచి రవి 2వ భావానికి వెళ్తారు. ఆగస్టు 17వ తారీఖు నుంచి లగ్నంలో గురువు ఉంటారు. చాలా మంచి బలంగా ఉండబోతున్నారు. 12వ స్థానంలో కుజుడు ఉంటారు. 12వ స్థానం బుధుడు లగ్నంలోకి వస్తారు ఆగస్టు 5వ తారీఖు నుంచి. మళ్ళీ బుధుడు 2వ స్థానంకి వస్తారు ఆగస్టు 22వ తారీఖు నుంచి. ఇక్కడ బుధుడు 22వ తారీఖు కర్కాటక రాశిలో ఉంటారు. తర్వాత సింహరాశికి అయితే వెళ్తారు. తృతీయ స్థానంలో శుక్రుడు ఉంటారు ఈ మాసం అంతాను. అష్టమ భావంలో రాహువు, 9వ స్థానంలో శని వక్రించి ఉంటారు. ఇది గ్రహస్థితి. కర్కాటక రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా చాలా బాగుంటది. కుటుంబాధిపతి సూర్యుడు ఆగస్టు 17వ తారీఖు నుంచి తన సొంత ఇల్లు అయిన సింహరాశికి వెళ్ళటం మూలంగా కుటుంబ పరంగా, ధన పరంగా ఈ మాసం చాలా బాగుంటది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. విద్యార్థులకి మాత్రం ఈ మాసం అనేది అంత కలిసి రాదు, ఇబ్బంది పడే మాసంగా గోచరిస్తోంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. పంచమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు అవుతే ఉంటాయి. లవర్స్ కి మాత్రం ఆరోగ్య పరంగా సమస్యలు అవుతే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులు అనే వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. నారాయణ కవచం చదువుకోండి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం మీ వైపు తీర్పు వచ్చే అవకాశం ఉంటది. పాజిటివ్ గా ఉంటుంది. కోర్టు కేసు విషయాల్లో మాత్రం చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది ఈ మాసం అనేది. కెరియర్ పరంగా మాత్రం ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. దశమాధిపతి 12వ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు అవుతూ ఉంటాయి. వృత్తి పరంగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.